హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆసూస్ రోగ్ ఫోన్ 5 మొబైల్. దీని ప్రాబ్లం వచ్చేసి నో సిమ్ కార్డ్. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నో సిమ్ కార్డ్ వచ్చింది, సిమ్ అయితే లేదు. ఇప్పుడు సిమ్ అనేది ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడైతే మనకు సిమ్ కార్డ్ అనేది షో కావాలి, కానీ కాలేదు. చూడండి, నో సిమ్ కార్డ్ అనే లోగో అయితే చూపిస్తుంది. ఒకసారి ఏరోప్లేన్ మళ్ళీ పెట్టి మళ్ళీ ఆఫ్ చేసి చూపిస్తున్నాను, అయినా కానీ నో సిమ్ కార్డ్ ప్రాబ్లం అలానే కనిపిస్తుంది. దీన్ని నేను జాగ్రత్తగా రిపేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది డ్యూయల్ బ్యాటరీ, డ్యూయల్ బోర్డు కాన్సెప్ట్. ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వేషన్ అయితే చేశాను. సిమ్ సెక్షన్ అనేది ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి ప్రాబ్లంను కనిపెట్టే ప్రయత్నం చేస్తాను. ముందు ఈ కనెక్టర్లు ఒకసారి వాటర్ డ్యామేజ్ ఏమైనా జరిగినాయో ఏమనేది జాగ్రత్త అబ్జర్వేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ముందు కనెక్టర్ రిమూవ్ చేసి చూడండి, ఇక్కడ కనెక్టర్లు అనేటివి పగిలిపోవడం జరిగింది. చూడండి, ఇది మొబైల్ డ్రాప్ డౌన్ ఏమో జరిగినట్టుంది, అందువల్ల ఈ కనెక్టర్లు అనేటివి విరిగిపోయినాయి. చూపిస్తాను చూడండి, ఇక్కడ కనెక్టర్ అనేది డ్యామేజ్ కావడం జరిగింది. చూడండి, ఈ కనెక్టర్లు అనేటివి డ్యామేజ్ కావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు దీనికి జాగ్రత్తగా జంపరింగ్ అనేది వేసుకొని మన ప్రాబ్లం క్లియర్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసి చూసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి బోర్డు కంప్లీట్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కన్నా ఒకసారి మా షాప్ను విజిట్ చేయండి. మేము జాగ్రత్తగా రిపేర్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, మొత్తం జంపరింగ్ అయితే వేసుకున్నాను. చూడండి, కనెక్షన్ అంతా నీట్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మొబైల్ ఆన్ చేసి నెట్వర్క్ అనేది మనకు వస్తుందో లేదో చూపిస్తే చూడండి. ఫ్రెండ్స్, ఇలాంటి బోర్డు కంప్లైంట్స్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కన్నా సర్వీస్ సెంటర్కి వెళ్ళినట్లయితే వాళ్ళు బోర్డు రీప్లేస్మెంట్ చేసుకోమని చెప్తారు. కానీ మన దగ్గర ఎతికిన ఆ బోర్డుని రిపేర్ చేసి మంచి కండిషన్లో రీజనబుల్ ప్రైస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి బోర్డు కంప్లైంట్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కన్నా ఒకసారి మా షాప్ను విజిట్ చేయండి. మేము జాగ్రత్తగా రిపేర్ చేసి మీకు అప్పగిస్తాము. మొబైల్ అయితే ఆన్ అయింది, చూడండి, నెట్వర్క్ కూడా వచ్చేసింది. ఓకేనా, ఎయిర్టెల్ అని నెట్వర్క్ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.